ధర్మరాజు యుద్ధం మొదలుపెట్టే ముందు యుద్ధభూమిలో కిరీటాన్ని, కవచాన్ని, ఆయుధాల్ని అన్నీ తీసేసి జోళ్ళు ఒకటే వేసుకుని ఆహ్, అలాగా కౌరవుల వైపు వెళ్ళిపోతున్నాడు. ఇదేంటి అన్నయ్య ఇలా వెళ్ళిపోతున్నాడని అర్జునుడి ఎనకాల భీముడు, భీముడు తర్వాత అర్జునుడు, అర్జునుడి ఎనకాల నకుల సహదేవులు, తర్వాత కృష్ణుడు వెళ్తున్నారు. వీళ్ళందరూ "అన్నయ్య అలాగా శత్రువుల వైపు ఎందుకు వెళ్తున్నావు? యుద్ధం వద్దని చెప్పకు" అని చెప్పి ఒక్కొక్కళ్ళు మాట్లాడుతున్నారు. అప్పుడు కృష్ణుడు అంటాడు, "ధర్మరాజు అందుకోసం వెళ్ళటం లేదు. హ్మ్. యుద్ధం మొదలుపెట్టే ముందు పెద్దల ఆశీస్సుల కోసం వెళ్తున్నాడు. మీరందరూ కంగారు పడకండి" అని చెప్తే వీళ్ళందరూ ఆగిపోయారు. అప్పుడు ధర్మరాజు భీష్ముడి దగ్గరికి వెళ్ళి ఆశీర్వచనం తీసుకున్నాడు. అప్పుడు భీష్ముడు అంటాడు, యుద్ధం చేసే ముందు నువ్వు నా ఆశీర్వచనం తీసుకోపోతే నిన్ను శాపం పెట్టి యుద్ధాన్ని ఓడిపోయేలాగా చేద్దును అని భీష్ముడు అంటాడు. తర్వాత ధర్మరాజు గారు వచ్చేటప్పటికి ఆనందపడిపోయి, నీకు విజయం లభిస్తుంది, నీకు అండగా ధర్మం ఉంది, కృష్ణుడు ఉన్నాడు, అందువల్ల మీకు విజయం లభిస్తుంది అని చెప్తాడు. తర్వాత ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్తాడు. ద్రోణాచార్యుడు కూడా ధర్మరాజు గారిని ఆశీర్వదిస్తాడు. అప్పుడు ధర్మరాజు గారు వెనక్కి వెళ్ళి కవచాన్ని, ఆయుధాల్ని తీసుకుని అలంకరించుకుంటాడు.